ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. మీ కృప, మీ సహాయం మాకివ్వండి. ప్రభువా అని పిలుచుటకు యోగ్యత లేదు, మిమ్మల్ని ఆశ్రయించాం, మీరే మాకు జవాబు. మీ వాక్యము చేత నేటి శ్రోతలతో మాట్లాడండి. మా అల్పత్వము తెలుసుకోవటం మాకు మంచిది, మాకు నేర్పండి. యేసు నామమున మనవి చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. యోబు మాట్లాడుతున్నాడు. మనుష్యుడు ఏ పాటివాడు? మొదటి ప్రశ్న. అతని ఘనపరచనేలా? రెండవ ప్రశ్న. అతని మీద మనస్సు నిలుపనేలా? మూడవ ప్రశ్న. ఈ మూడు ప్రశ్నలు చూడండి. మనుషుడు ఏ పాటివాడు? వాట్ ఈజ్ మ్యాన్? రెండవది, అతని ఘనపరచనేలా? దట్ యు మేక్ సో మచ్ ఆఫ్ హిమ్. మూడవ ప్రశ్న, అండ్ దట్ యు సెట్ యువర్ హార్ట్ ఆన్ హిమ్. ఈ మూడు ప్రశ్నలు మనం ఆలోచించాలి. చాలా గంభీరమైన ప్రశ్నలు. మనుషుడు ఏ పాటి వాడు? వాట్ ఈజ్ మ్యాన్? సో వాట్ ఈజ్ మ్యాన్ అంటే అర్థం ఏం చెబుతారు? సింపుల్, డస్ట్. వాట్ ఈజ్ మ్యాన్? మ్యాన్ ఈజ్ డస్ట్. మానవుడు మంటివాడు, మన్ను. మానవుడు మన్ను. దేవుడు చెప్పింది అదే. ఆదికాండము 3వ అధ్యాయంలో, నీవు మన్ను గనుక మన్ను అయిపోతావు. అద్భుతం కదూ. ఏదైనా వనములో ఆదాము పాపము చేసిన తదుపరి దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నప్పుడు, అతనికి శిక్షను ఇస్తున్నప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాట ఆదామును గూర్చి, నీవు నేల నుండి తీయబడ్డావు, నువ్వు మన్నే, నీవు మన్నే, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు, తిరిగి మన్నైపోతావు. యు వర్ టేకెన్ అవుట్ ఆఫ్ డస్ట్, గ్రౌండ్. You were taken out of ground and you are dust. You are dust. No mannu. So that you shall return to the earth. మరలా తిరిగి నువ్వు ఏమవుతావు? మన్నైపోతావు. కాబట్టి మనం గుర్తించాలి, మనిషి ఏ పాటివాడు అనగా, వాట్ ఈజ్ మ్యాన్ అనగా, మనిషి మట్టి. ఈ మంటి మానవుణ్ణి దేవుడు ఎలా చేశాడు? కీర్తన గ్రంథము 8వ సంకీర్తన 4-5 వచనాలు చదువుతాను. నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటి వాడు? నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు? దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. వాట్ ఏ గ్రేట్ అండ్ ప్లెజర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. మనం మన్నే, కానీ దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. వాట్ ఈజ్ మ్యాన్ దట్ యు ఆర్ మైండ్ఫుల్ ఆఫ్ హిమ్, అండ్ ద సన్ ఆఫ్ మ్యాన్ దట్ యు కేర్ ఫర్ హిమ్. And you have made him a little lower than the heavenly beings and crowned him with glory and honor.
మహిమ ప్రభావము, గ్లోరీ అండ్ ఆనర్. యు హ్యావ్ క్రౌన్డ్ హిమ్. కిరీటం ఏంటంటే మహిమ మరియు ప్రభావము. ఆనర్ అండ్ గ్లోరీ. ఆనర్ అండ్ గ్లోరీ గాడ్ పుట్ యాజ్ ఎ క్రౌన్. వాట్ ఎ గ్రేట్నెస్ ఇట్ ఈస్. ఒక మానవుణ్ణి దేవుడు మంటి నుండి చేసి దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేసి అతనిని తన మహిమతో తన గౌరవముతో కిరీటమునిచ్చినాడు. మనిషికి దేవుడు ఎంత విలువ ఇచ్చాడు. ఆదికాండం 1:26 రాశాడు, మన పోలిక చొప్పున మన స్వరూపములో నరులను చేయుదము. మనిషి ఏ పాటివాడు? నేలమంటి నుండి దేవుడైన యెహోవా ఆదామును నిర్మించి అతని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా అతడు జీవించు ప్రాణి అయ్యాడు. కాబట్టి గాడ్ బ్రెత్డ్ ఇన్ యాడమ్ ఇన్ మడ్. మట్టిలో ఆయన ఊపిరించాడు, మనిషి తయారయ్యాడు. దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేశాడు. హెవెన్లీ బీయింగ్స్ దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేశాడు. అటువంటి మానవుడు పాపం చేశాడు. దేవుడు తన స్వరూపం ఇస్తే మానవుడు ఫాలన్ ఏంజెల్ యొక్క మోసానికి బలయ్యాడు. కనుక మనుష్యులు ఏ పాటి వారు అనే మాట చెబుతున్నప్పుడు దేవుడు లక్ష్య పెట్టుటకు మనం ఎంతటి వారమండి? దేవుడు మనలను గూర్చి ఆలోచన చేయుటకు మనం ఎంతటి వారము? దట్ యు సెట్ యువర్ హార్ట్ ఆన్ హిమ్. నీ హృదయం ఆయన మీద పెట్టావని దేవునితో మాట్లాడుతున్నాడు. గాడ్స్ హార్ట్ ఈజ్ సెట్ ఆన్ హ్యూమన్ బీయింగ్. దేవుని హృదయము మానవుల మీద ఉన్నది. ఆయన హృదయమంతా మానవుల మీదే ఉన్నది. ఎందుకంటే మానవులను ఆయన ప్రేమిస్తున్నాడు. మనుషుడు ఎన్నికైన వాడు కాడు. అతడు ఎంత వాడైనను ఎన్నిక లేని వాడే. కానీ దేవుని కనుదృష్టి అంతా ఆ మనిషి మీదే ఉంది. దేవుడు మనుషులను గురించి మాట్లాడుతున్నప్పుడు నిన్ను అరచేతిలో చెక్కుకున్నానన్నాడు. అరచేతిలో చెక్కుకుని నిన్ను చూచుకుంటున్నాడు. వాట్ ఎ గ్రేట్ కన్సర్న్ అండ్ లవ్ టువర్డ్స్ ఎ హ్యూమన్ బీయింగ్. గ్రేట్ ఆనర్ అండ్ గ్లోరీ వాస్ గ్రాంటెడ్ టు హిమ్. గౌరవము ఘనత రెండు మనకిచ్చాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే సృష్టి మీద అధికారాన్ని ఇచ్చాడు. మానవుడు ఏ పాటివాడు? కానీ అతనికి సృష్టి మీద డెలిగేట్ చేస్తూ అధికారాన్ని ఇచ్చాడు. సమస్తం నీకు లోబడతాయని చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? పాడు చేసుకున్నాం. ఆదాము దాన్ని పాడు చేసుకున్నాడు. రక్షించబడిన మనకు దేవుడిస్తున్న మహిమాయుక్తమైనటువంటి జీవితం మనం కొనసాగిస్తున్నామా? పాడు చేసుకుంటున్నామా? దేవుని మహిమ కొరకు వాడుతున్నామా? స్వకీయ మహిమ కొరకు దుర్వినియోగం చేస్తున్నామా? ఇది మనం ఆలోచన చేయాల్సినటువంటిది. బైబిల్లో చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. వారు దేవుని ఎదుటికి వచ్చినప్పుడు వారు అన్నమాట, సాగిలపడి చెప్పుకున్న మాట, మేమే పాటి వారం ప్రభు. మేము ఎంతటి వారు? నీవు మమ్మను ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని ప్రభు? నేను ఏ పాటి వాడిని? ఆదికాండము 32వ అధ్యాయంలో మహనీయం అనుభవం తరువాత యాకోబు దేవునితో మొరపెట్టుకున్నాడు, దేవా నేను నా ఇంటి వారము ఎంత నీ ఎదుట, కానీ నువ్వు మమ్మల్ని దర్శించావు. ఎంత గొప్ప దేవుడవు! నీవు మమ్మల్ని దర్శించావు నాయనా. అవును, దావీదు
దేవా, నేను నా ఇల్లు ఎంతటి వారు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి? అవునండి, మనం ఎన్నిక లేని వారమైనా మనలను ఆయన ఎన్నిక గలవారిగా చేసుకుని ఆయన యొక్క వాగ్దానాలు మన యందు నెరవేరేటట్లుగా ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. చూశారు, అది గొప్పదనం. మనం ఎన్నిక లేని వారమే, మనం పాపులమే, మనకు అర్హతలు లేవు. కానీ మనలను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయన ఘనపరుస్తున్నాడు. 90వ సంకీర్తనలు అంటాడు, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతను తప్పించదను, నేను అతన్ని ఘనపరిచదను, దీర్ఘాయువుతో అతన్ని తృప్తిపరుస్తాను. ఐ వాంట్ టు ఎగ్జాల్ట్ హిమ్, అతన్ని నేను ఘనపరుస్తాను అని దేవుడే చెబుతున్నాడు. 90వ సంకీర్తన ప్రభు మాట్లాడుతున్నప్పుడు 91వ సంకీర్తన 14వ వచనం, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక తప్పిస్తాను, నా నామమును ఎరిగినవాడు గనుక గనపరుస్తాను. దేవుని వాగ్దానం ఏమిటంటే, తన నామాన్ని ఎవరైతే ఎరిగి ఉన్నారో వాళ్ళని గనపరుస్తానన్నాడు, వారిని గనపరుస్తా అన్నాడు. అందుకనే రోమాపత్రికలో చాలా తేటగా తాను ఎవరిని పిలుచుకున్నాడో వారిని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు 8వ అధ్యాయంలో ప్రభు సెలవిస్తున్నది ఏమిటంటే 30వ వచనం, 29-30, ఎందుకనగా తన కుమారుడైన యేసుక్రీస్తు అనేక సహోదరులలో జ్యేష్ఠుడయ్యేట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు ముందుగా వారిని నిర్ణయించెను. మరి ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. వండర్ఫుల్ కాన్సెప్ట్. ఇంగ్లీష్లో దీన్ని మీరు చదివితే అద్భుతంగా ఉంటుంది. Those who he foreknew, he also predestined to be conformed to the image of his son, in order that he might be a firstborn among many brothers. And whom he predestined, he also called. And those whom he called also justified. And those whom he justified, he also glorified. God glorified the believer. He knew that he is a simple man, nothing but dust, but God glorified a believer. ఒక మానవుడు మట్టి అని దేవుడికి తెలుసు, అయినా కూడా అతనిని ముందుగా నిర్ణయించుకొని ఏర్పరుచుకొని పిలుచుకొని శుద్ధి చేసుకొని ఘనపరుచుకున్నాడు. God glorified a human being. సోదరుడా, సోదరి, ఇవాళ నువ్వేమనుకుంటున్నావు నిన్ను గురించి? నీవు అర్హుడవు కానప్పటికీ ఆయన అగాపే ప్రేమ నిన్ను వెతికింది, ఆయన అగాపే ప్రేమ నిన్ను రక్షించింది. నీవింకా పాపిగా ఉండగానే, నీవింకా శత్రువుగా ఉండగానే, నీవింకా బలహీనుడుగా ఉండగానే క్రీస్తు నీ కొరకు చనిపోయాడు. అందుకే ఆయన మనసు నీ మీద ఉంది. For that reason his sight, his mind is on you. నీ మీద ఆయన దృష్టి, నీపై ఆయన అభిలాష కలిగి ఉన్నాడు. God wants to have you as a child. నిన్ను తన బిడ్డగా కనపరుచుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను పిలుచుకుంటున్నాడు, ఆయన నిన్ను మహిమపరుస్తున్నాడు. He wants to glorify you. మనిషి ఏ పాటివాడు? నేను నన్ను గురించి తలుచుకున్నప్పుడల్లా అసహ్యించుకుంటాను. దేవుని సేవ చేస్తున్నాను 26 సంవత్సరాలుగా. రక్షించబడిన దినము నుండి దేవునికి సమర్పించుకొని సేవ చేస్తున్నాను. 26 ఏళ్ల తర్వాత నా జీవితాన్ని నేను చూసుకున్నప్పుడు భక్తుడైన యోబు 42వ అధ్యాయంలో
పశ్చాత్తాపపడి బూడిదలో కొట్టుకుంటూ అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును అని తనను చూచుకుని తాను అసహ్యపడి ఏడ్చి పశ్చాత్తాపడి క్షమాపణ కోరాడో అలా నన్ను నేను అనుదినము అయోగ్యునిగా గుర్తెరిగి దేవుని ఎదుట పశ్చాత్తాపడుతున్నాను. సోదరుడా, సోదరి, మనం ఎక్కడ ఉండాలని ఆయన కోరుకున్నాడు, కానీ మనం ఎక్కడ నివసిస్తున్నాము? ఆయన గొప్ప మహిమలో మనల్ని ఉండాలని ఆయన కోరి మన కొరకు ఒక రాజ్యాన్ని నిర్మాణం చేస్తుంటే మనం మన శరీర ఇచ్చ నెరవేర్చుకోవటానికి అపవిత్ర కార్యాలలో మునిగి తేలుతున్నాము. ఇవాళ మనం లోకంతో మమేకమై బ్రతుకుతున్నాం. లంచం ఇచ్చేవాడితో లంచం ఇస్తున్నాము, దొంగిలిన వారితో ఏకీభవిస్తున్నాము. వాస్తవం ఇది. అబద్ధమాడివాడితో సహకరిస్తున్నాము. వాస్తవం ఇది. ధనాపేక్ష కలిగి దుర్మార్గముకు జీవిస్తున్నాము. వాస్తవం ఇది. మనల్ని పరీక్షించుకుంటే మనకు కనపడేది మట్టే, అంతము పాతాళమే. పాతాళము నిన్ను స్తుతించదు, మన్ను నిన్ను స్తుతించదు దేవా. సజీవులు సజీవులే నిన్ను స్తుతిస్తారు. నన్ను సజీవుడిగా ఉంచని ఏడ్చాడు భక్తుడు, కన్నీరు గార్చాడు, పశ్చాత్తాపడ్డాడు. ప్రతి దినము నా స్థితి అది. ప్రతి దినము మనందరము ఆ విధంగానే పశ్చాత్తాపడాలి. అయ్యో నేను ఏ పాటివాడు, నా తండ్రి ఇల్లు ఏ పాటిది. దేవుడు జ్ఞాపకం చేసుకోవటానికి, దేవుడు నన్ను వాడుకోవటానికి, దేవుడు నన్ను దర్శించటానికి నేను ఏ పాటివాడను, నేను ఏ పాటివాడను. అధికారం ఇచ్చాడు దేవుడు, నేను ఏ పాటివాడను. ఎప్పుడైతే మనం ఇలా ఆలోచన చేస్తామో మన జీవితాలు భిన్నంగా ఉంటాయి. మన జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. మన బ్రతుకు మనం తెలుసుకోవటం అత్యవసరం. ఎక్కడా హెచ్చించుకొని ఉప్పొంగిపోవాల్సిన అవసరం మనకు లేదు. సరిగా దేవుని వాక్యపు వెలుగులో మనలను పరిశీలించుకున్నప్పుడు నయమాను వంటి కుష్టము, పాపము మన అంతరంగాల్లో రాజ్యమేలుతూనే ఉంది. ఇది మనం తెలుసుకోవాల్సిన పాఠం. ఇట్లాంటి మనుషుని నువ్వు గనపరచటం ఏంటి దేవా? నీవు అతని మీద మనసు పెట్టడం ఏమిటి? పగలపూట నువ్వు దర్శించటం ఏమిటి? ప్రతి క్షణాన నీవు అతను శోధించటం ఏమిటి? ఈ 5 ప్రశ్నలు మనం చూస్తున్నప్పుడు, లార్డ్ వై ఆర్ యు ఆపరేటింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ నథింగ్ బట్ మర్డ్. మట్టి అయిన ఒక మానవుని ఎందుకయ్యా ఇంత వెంటాడుతున్నావు? ఎందుకయ్యా ఇంత వెంటాడుతున్నావు? దేర్ ఇస్ అ పర్పస్ టు గివ్ హిమ్ ద ఇటర్నల్ లైఫ్. అతనికి నిత్య రాజ్యము, నిత్య జీవము ఇవ్వటానికే దేవుడు ఓపికతో వెంటాడుతున్నాడు, దర్శిస్తున్నాడు. అతని మీద మనసు పెట్టుకున్నాడు. అతనిని వివిధ పరిస్థితుల గుండా నడిపిస్తూ తనను ప్రత్యక్షం చేసుకుంటున్నాడు. కావున మనం ఒకసారి ఆలోచన చేద్దాం. నేను ఏ పాటి వాడినయ్యా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి? మనకు లూకాసు వార్తలో యేసు జనన సందర్భాన్ని మొట్టమొదటిగా మరియకు గాబ్రియేలు దూత ప్రత్యక్షమైనప్పుడు, దయాప్రాప్తురాలా నీకు శుభము అన్నప్పుడు కంగారు పడింది ఆవిడ తనను గురించి చెప్పుకుంటూ అంటోంది, నేను ధన్యురాలను. లోకం చెప్పుకుంటుందండి ఇవాళ. అది వాస్తవం. మరియమ్మ గారి పేరు ఇవాళ ఎంతమంది ప్రపంచంలో కలిగి ఉన్నారు. ఆమెను ఎంత గౌరవంతో, భక్తికి భావంతో చూస్తాం ఆవిడ. కనుక మదర్ మేరీ, తల్లి అయినటువంటి మరియా, ఆమె జీవితాన్ని గురించి ఆమె పలుకినప్పుడు, నేను ధన్యురాలను, జనులు నన్ను ధన్యురాలంటారు. వాస్తవం అండి. మనం దేవుణ్ణి కలిగి ఉంటే ధన్యులమే.
దేవుని కలిగి ఉన్నారా మరి మీరు? వాస్తవంగా అయితే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరే పాటి వాళ్ళు? మీ జ్ఞానం ఏ పాటిది? మానవుడు ఇంతలో కనపడి అంతలో మాయమయ్యేటువంటి ఆవిరి వంటి వాడు. అవును, ఆవిరి వంటి వాడు. నేను నిన్న సాయంకాలం గవర్నమెంట్ హాస్పిటల్లో రాత్రి 10 గంటలకు ఒక పని మీద వెళ్ళాను. ఓ పాస్టర్ గారు ఒక అమ్మాయిని నలుగురితో మోయించి తీసుకొచ్చాడు క్యాజువాలిటీలో. షీ వాజ్ బ్రాట్ డెడ్, చనిపోయింది వచ్చేటప్పటికి. ఇంటి దగ్గర కొనపురతో ఉండుంటుంది, 10-15 కిలోమీటర్స్ ట్రావెల్, చనిపోయింది ఆవిడ. భర్త కంగారు పడిపోతున్నాడు. అప్పటి వరకు బాగానే ఉన్నాడు, కోమాలో ఉందనుకున్నాడు. డాక్టర్ అనౌన్స్ చేసేటప్పటికి క్షణాల్లో ఆ భర్త ఫీలింగ్స్ నేను గమనించాను. గాబరా పడిపోతున్నాడు చనిపోయిందంట అనేటప్పటికి. అరే ఇప్పటి వరకు ఇంటిలో ఉన్నదండి, వంట చేసింది, స్నానం చేసి వచ్చింది, పిల్లలకు భోజనం పెట్టడానికి పిలిచింది, కూలబడింది, క్షణంలో ఇలా అయిపోయింది. అతను ఏడుస్తున్నాడు. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యేటువంటి ఆవిరి వంటి వారము, ఆవిరి వంటి వారము. మీరు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అకస్మాత్తుగా మరణం వచ్చిన వారిని, నడుస్తూ నడుస్తూ కూలబడి ప్రాణం పోయిన వారు ఉన్నారు. అబ్దుల్ కలాం గారు ప్రసంగం చేస్తూ కూలిపోయాడు, చనిపోయాడు. హీ డిడ్ంట్ కంప్లీట్ హిజ్ మెసేజ్. ప్రసంగం ప్రారంభించినాడు, ప్రసంగం ముగిస్తాడు అనుకుంటాం, కానీ మధ్యలో చనిపోతాడు అనుకుంటావా? కూలిపోయాడు. ప్రియమైన సహోదరుడా, మన జీవితం ఏ పాటిది? ఊపిరి వంటి వారు. ఒక శ్వాస లోనికి తీసుకున్నప్పుడు ఉంది అని అనుకుంటాం, బయటకు విడిచినాక దాన్ని కనుగొనలేము, ఇక అది కనపడదు మనకి. నువ్వు శ్వాస తీసుకున్నప్పుడు నీ లోపల ఉన్న ఊపిరి నువ్వు విడిచిపెట్టినాక అది కనబడదు, ఇక దాని ఉనికి లేదు. మనుషులు ఏ పాటి వారు అండి? దేవుడు జ్ఞాపకం చేసుకోవటానికి మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నరావతారిగా వచ్చి రక్తం చిందించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే మనిషినిపై ఆయనకు ప్రణాళిక ఉన్నది. యోబు అడుగుతున్నాడు మనిషే పాటివాడని, కానీ దేవుని దృష్టిలో అదే మనిషి, అదే విశ్వాసి తనకు ఒక అద్భుతమైనటువంటి మందిరంగా కావాలి. దేవునికి ఒక శరీరముగా కావాలి, ఆయనకి కుమారునితో వధువుగా కావాలి ఆయనకి. కాబట్టి యోబు యొక్క ప్రశ్నలకు దేవుని వాక్యం ఇచ్చే జవాబు, యు ఆర్ సో ఇంపార్టెంట్ అండ్ యు ఆర్ మోస్ట్ బ్యూటిఫుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నువ్వు ఉట్టి మట్టి అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు మట్టి మాత్రమే కాదు, ఆ మట్టిలో మహిమ ఐశ్వర్యం పెట్టగలిగిన దేవుడు ఉన్నాడు. ఏ గ్రేట్ అండ్ వండర్ఫుల్ గాడ్ వీఆర్ హ్యావింగ్. మనకు అద్భుతమైనటువంటి దేవుడు మన కోసం ఉన్నాడు. ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, మహిమా ప్రభావాలను దేవుడు మానవునికి కిరీటంగా పెట్టాడు. ఎటువంటి మహోన్నత స్థితి మానవుడికి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆయనతో సింహాసనం మీద కూర్చునే అధికారాన్ని దేవుడు సంఘంగా మనకిస్తున్నాడు. He delegated authority over the creation. సమస్త సృష్టి పైన మనకు అధికారాన్ని ఇచ్చి క్రీస్తు నామముల సమస్తాన్ని సాధ్యపరుస్తున్నాడు. ఎటువంటి మహోన్నతుడు, ఎటువంటి మహోన్నతుడు మన ప్రభు. కనుక వాక్యాన్ని చూస్తున్నప్పుడు నువ్వు అతను దర్శింపనేలా, శోధింపనేలా అనే ప్రశ్నలు యోబు అడుగుతున్నప్పుడు హీ ఈజ్ నాట్ మెచ్యూర్డ్, పరిపక్వత లేని వాని ప్రశ్నలు అవి. ఎందుకు శోధిస్తున్నాడు? కామన్ సెన్స్ లేకుండా దేవుడు శోధిస్తున్నాడా, పరీక్షిస్తున్నాడా? యోబు తప్పని చివరికి తేలిపోయింది. మనం అనుకుంటాం మనమంతా రైటే, కరెక్టే, భావన బాగుంది అనుకుంటాం, కానీ ఆయనకు తెలుసు మనం ఎక్కడ తప్పిపోయాము. అది మనకు తెలియజేస్తాడు. మనం తప్పిపోతున్నాం. చాలా సందర్భాల్లో వీఆర్ గోయింగ్ టు క్వశ్చన్ గాడ్, వీఆర్ ట్రైంగ్ టు క్వశ్చన్ గాడ్, ఇట్ ఈస్ సిన్. దేవుడిని ప్రశ్నించాలనుకుంటున్నాం, అది సరైనటువంటి భావన కాదని
ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. 16, 17, 18 వచనాల్లో ఉన్న ప్రశ్నలు చూడండి. మనుషుడే పాటివాడు ఒకటో ప్రశ్న, అతను ఘనపరచనేల రెండో ప్రశ్న, అతని మీద మనసు నిలువనేల మూడో ప్రశ్న, నీవతను దర్శింపనేల నాలుగో ప్రశ్న, నీవతను శోధింపనేల ఐదో ప్రశ్న, ఎంతకాలం నన్ను చూచడం మానుకుందో ఆరో ప్రశ్న, గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా ఏడవ ప్రశ్న. ఎంతకాలము నీవు నన్ను చూచుట మానుకుందవు. ఆయన చూపు అతని మీద భారంగా ఉన్నట్టు భావిస్తున్నాడు. ఆయన కనుదృష్టి మన మీద ఉందండి, అది మన భాగ్యం. ఎంతకాలం నన్ను చూస్తావు అంటే ఆ తీవ్ర కోప చూపును నా మీద పడుతున్న భావంతో ఉన్నాడు. నన్ను టార్గెట్ చేయొద్దు దేవుడా అని చెప్పి మొరపెట్టుకుంటున్నాడు. కానీ నిన్నే టార్గెట్ చేయాలి, ఎందుకంటే నువ్వే కావాలి ఆయనకి. నిన్ను టార్గెట్ చేయాలి, నువ్వే కావాలి. నిన్ను మయంపరచాలనుకున్నాడు కాబట్టి నువ్వు కావాలి. వేరేవాడు మయంపరచాలనుకుంటే వేరేవాడితోనే మాట్లాడేవాడు. మోషే ఎందుకు కావాలి? మోషేని మయంపరచాలనుకున్నాడు దేవుడు, అందుకు మోషేని తీసుకెళ్ళాడు. మోషేకి అర్థం కాలేదు. ఇవాళ మనుషులంగా మనం కూడా అలాగే ఉన్నాం మనం. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. నేను మాట్లాడుతున్న టీవీ ఛానల్స్ ఇప్పుడు 11 ఛానల్స్లో మాట్లాడుతున్నాను. ఛానల్స్ అధినేతలు చెబుతున్నారు, వీఆర్ గెట్టింగ్ ఎ గుడ్ రెస్పాన్స్ టు యువర్ ప్రోగ్రామ్స్. కానీ ఒక్క ఫోన్ నాకు రాదండి. అదే ఆశ్చర్యం నాకు. ఎవరు ఫోన్ చేసి మీరు బాగా వాక్యం చెప్పారు, మాకు నచ్చిందని ఎవరు చెప్పటం లేదు. పోనీ ఇవాళ ఒక్కరోజు అనుకుందాం, 16 ఏళ్లలో ఐ నెవర్ రిసీవ్డ్ ఫోన్స్. ఎప్పుడు నాకేం ఫోన్లు రాలేదు. మీరు అన్నది చదేంటి, ఒక్క ప్రసంగం చేసిన వాళ్ళకి 10 ఫోన్లు వస్తాయి, మీకు రాపోవటం ఏంటి? గాడ్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. ఎంతగా శ్రద్ధ తీసుకుంటున్నాడంటే నాకు ఎక్కడ అతిశయం రాకుండా, నువ్వు పనికిరాని వాడివిరా నాయనా, నేను వాడుకుంటున్నాను, నీ స్థానం నువ్వు గుర్తెరగని చెప్పడానికి ఆ ఫోన్ సెలవు చేయట్లేదని నేను దేవుని స్తుతిస్తాను. ఎప్పుడు కూడా నన్ను టార్గెట్ చేసుకున్నాడు కాబట్టి, నన్ను హెచ్చించాలనుకున్నాడు కాబట్టి నాకు ఫోన్ రావట్లా. అర్థమైందా మీకు? కాబట్టి మనం దేవుడు మనపక్షంగా నిలుచుని చేసే కార్యాలను అర్థం చేసుకుంటే కృతజ్ఞత కలిగి ఉంటాం, ప్రశ్నించాం. 7 ప్రశ్నలు వేశాడు. ఎందుకు పనికి వస్తాయి ఆ ప్రశ్నలు? నువ్వు ఆయన తెలుసుకో, ఆయన ప్రశ్నించడం కాదు, నువ్వు మారు ముందు. అది సందేశం. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. యోబు ప్రశ్నల్లో నుండి బుద్ధి నేర్చుకున్నాము. నిజమే, నీవు మమ్మల్ని దర్శించడానికి ఏపాటి వాళ్ళం, కానీ దర్శించావు కదా. నీకో ప్రణాళిక ఉంది, దాని ప్రకారం వెళుతున్నావు. దీన్ని మేము గ్రహించక మాట్లాడుతున్నాం. క్షమించండి. మా ప్రేక్షకులు ఎక్కడా నిన్ను ప్రశ్నించక నీకు లోబడుటకు నేర్పండి. యేసు ప్రభువు నామములో వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.